బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్లోని హనుమాన్ కమాన్ వద్దనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి బాలానగర్ గౌడ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు మొగలాయిలను ఓడించి గోల్కొండను ఏలిన బహుజన నాయకుడని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఆయన విగ్రహానికి భూమి పూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన గౌడ సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీ కూన రవీందర్ గౌడ్, మాజీ ప్రెసిడెంట్ పులి శ్రీకాంత్ పటేల్ గౌడ్, యాదగిరి గౌడ్, ఏఎంసీ చైర్మన్ కొండకింది పుష్పారెడ్డి, వీరగోని సదానందం గౌడ్, పులి శ్రీకాంత్ గౌడ్, సుజాత గౌడ్, దండు రవీందర్, చంద్రు గౌడ్, రాము గౌడ్, నరేందర్ గౌడ్, సమంత గౌడ్, టీమ్ గౌడ్, ఎరువుల మహేందర్, ఎరువుల మధు, మహేశ్వర్ లింగం, మహంకాళి శంకర్, గిరి, భాస్కర్, బాలేష్ గౌడ్, సాయి గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న సమరాలతో సాగించబోదాము ఈ నేల మీద. వినరండి ఓహో కనరండి, ఓహో వినరండి జనులారా, కనరండి కనులారా, పోరాట వీరగాథ. కైలాసపూరు గడ్డన బుట్టి రాజై రాజ్యాన్ని పాలించ తలిసి గుండెకు ధైర్యాన్ని నూరిబోసిండు, అవమాన భారాలు భరించినాడు. కత్తికి మెరుపై తను మెరిసినాడు, కత్తికి మెరుపై తను మెరిసినాడు, ఏలేటి కొడుకుల నిలిచినాడు. వినరండి ఓహో కనరండి, ఓహో వినరండి జనులారా, కనరండి కనులారా, పోరాట వీరగాథ. దొరలేలుతున్నది పేదల బతుకులు, మొగులాయి తొత్తులు, భూస్వామ్య కొడుకులు, శిస్తుల పేరిట హింసలు చూడు, శిరసులు తెగనరికే మూర్ఖులు వాళ్ళు. పిడుగై అందరం సోదర సోదరిమన్లాగా ఉండి ఈడ అన్ని ప్రతి కార్యక్రమము ఐకమత్యంగా చేసుకుంటాము. అలానే ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా అందరం ఇక్కడ మమేకమై ఆయనకు మేము నివాళులు అర్పించుకుంటూ ఆయనకు మేము పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలానే ఈ బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన చక్రవర్తి శ్రీ పాపన్న గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలని మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాము. అలానే ఎన్నో విన్నపాలు పెట్టుకున్నాం మేము. మాకు విగ్రహము ట్యాంక్ బండ్ పైన అమరవీరుల విగ్రహాల దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం రావాలని, కానీ ఈరోజు మా రేవంత్ అన్న సర్వాయి పాపన్న జయంతి రోజే భూమి పూజ చేయడం చాలా ఆనందదాయకము. మరియు సీఎం గారిని మేమందరము కృతజ్ఞతాపూర్వకంగా మేము హర్షిస్తున్నాము. అలానే ఈ పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ, మహేష్ అన్న గారి, భట్టి విక్రమార్కన్న కానీ అందరూ వీళ్ళందరూ కృషితోని ఈరోజు భూమి పూజ చేయడము ఎంతో అభినందనీయము. మరియు ఇలాంటి గౌడ కులస్తులకు, ఎస్సీ కులస్తులకు, బీసీ కులస్తులకు అందరికీ రేవంత్ అన్న గారు ఇంకా జీవనోపాధి కోసమని ఇంకా చాలా స్కీమ్లు తేవాలి, ఇంకా అందరినీ మీదికి తీసుకొని రావాలని మేమందరం కోరుకుంటూ జై పాపన్న, జై జై పాపన్న. ఇవాళ సర్దార్ పాపన్న గారి జన్మదిన నగర్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి ఈరోజు అన్ని కులాలతోని వచ్చిన సోదరులకు, సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే పాపన్న గౌడ్ జన్మదినం ఈరోజు 18th రోజు ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము. ఫస్ట్ బాలానగర్లోనే ఫస్ట్ టైం పెట్టినాం 2018లో. మండల్ చైర్మన్ స్వామి గౌడ్, మనోరమ్మ గారు నాకు కూన రవీందర్ గౌడ్ గారికి పిలిచి చెప్పింది పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలని. ఫస్ట్ కిస్మత్పూర్లో పెట్టారు, తర్వాత
బాలనగర్లో పెట్టినాము. దాని తర్వాత పాపన్నగౌడ్ గారి 375వ జన్మదినం సందర్భంగా ఈ బాలనగర్ గ్రామంలో పాపన్నగౌడ్ గారి జన్మదినం ఘనంగా జరుపుతున్నాము. అలాంటి విప్లవ వీరుడు మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ తొలి రాజుగా మొఘలాయులను ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన బహుజన వీరుడు. ఆయన బహుజనులకు అండగా ఉండి మేము మొఘలాయులకు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా 375వ జయంతి సందర్భంగా ఘనంగా బాలనగర్ డివిజన్లో జరుపుకుంటున్నాము. ఈరోజు మేము బహుజన అన్ని వర్గాలకు సంబంధించిన పాపన్న భువనగిరి కోటని కిలాను ఎక్కి ఎంతో